ఏ పని చేస్తారు? మేము కార్ డ్రైవింగ్ చేస్తామండి. టాక్సీ మాది. రామర్పాడు రింగ్ రోడ్డు యార్లగడ్డ వెంకట్రావు గారి నియోజకవర్గం. ఇక్కడ కనపడేది మాది కార్ స్టాండ్. అయితే దాంట్లో ఒక 70 మంది ఉంటాం మేము డ్రైవర్లు. అయితే ఒకప్పుడు ఏది జగన్ గారు వచ్చి పోయినసారి వచ్చినప్పుడు కాదు, అంతకు ముందు గ్రీన్ ట్యాక్స్ అనేది 200 రూపాయలు ఉండేది. దాన్ని 200 నుంచి 4,500 6,000 దాకా కుదిచ్చి సర్వనాశనం చేసి వదిలిపెట్టారు మమ్మల్ని. వాహన మిత్ర అని 10,000 ఇచ్చారు. ఇప్పుడు 4,500 మేము 4 సార్లు కడితే ఎంత అయిందండి? 20,000 అయింది. మీరు మాకు తిరిగి ఇచ్చేది ఎంత? 9,000 10,000. అంటే మేమే ప్రభుత్వానికి 10,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాం. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నేను ప్రజలకే న్యాయం చేస్తాను, నేను ప్రజల డబ్బు తినలేదు అంటున్నాడు కదా. దానికి చెప్పారు కదా ఆన్సర్ మొన్న ఎలక్షన్స్ లో. మరి నిజంగా అందరికీ సంక్షేమ పథకాలు అన్ని మంచిగా చేసి ప్రజలు బాగుంటే ఒక కుటుంబంలో అందరినీ తండ్రి బాగా చూస్తే తండ్రి గౌరవిస్తారు కదా. అలాగే ఏం గౌరవిస్తారు? ఎందుకు ఇస్తారు? ఏం చేశాడు? అంతా దొంగల దోపిడీయే కదా. మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు చంద్రబాబు గారు ఎక్కువ పథకాలు పెట్టాడు అందుకని ఆశపడి అటు ఓట్లు వేశారని అంటున్నారు. మీరు ఆశపడ్డారా? అవన్నీ అబద్ధాలే. ఇప్పుడున్న పథకాలు వాళ్ళు పెట్టినా అయ్యే పథకాలు ఉన్నాయి. ఒక పెన్షన్ 1000 రూపాయలు పెంచుతా అన్నారు, అవి చూసి అయిలా. అసలు ఒక ఆంధ్రప్రదేశ్కి ఏదండి రాజధాని ఏది? మీరు అదే ఛానల్లో మీరు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు, వచ్చారు. మీరు అడిగితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మనకు రాజధాని ఏది? అప్పుడు ఇప్పుడు నో అనమాకండి. ఇప్పుడు అమరావతి. ఇప్పుడు అమరావతి. చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆలోచించి తీసుకున్న నిర్ణయం అమరావతి. ఇది 100కి 100%. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటేనే 6 నెలల నుంచి సంవత్సరం పట్టుద్ది. మళ్ళీ మనం డబ్బులు తెచ్చుకోవాలి, అప్పు చేసుకోవాలి, లోన్ పెట్టుకోవాలి. ఇదంతా ప్రాసెస్ సంవత్సరం పట్టుద్ది, 2 సంవత్సరాలు పట్టుద్ది. మరి మన రాజధాని కట్టాలంటే కనీసం 5 ఏళ్ళు పట్టుద్ది. మనం సహకరించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయండి. టీడీపీకి సపోర్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ వయసులో కూడా ఆయన కుర్రోడ్లాగా 6ంటికి లేచి తిరిగి రాజధాని కట్టించే బాధ్యత నాది, పోలవరం ప్రాజెక్టు నాది అని తిరుగుతున్నారు. కానీ ఇది 100% జరుగుద్ది, ప్రజల్లోకి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఒక్కటి చేసి చూపిస్తారు. ఆయన కూడా పంచాయతీరాజ్ ఎందుకు తీసుకున్నాడంటే ఆయన పల్లెల్లో ఏం జరుగుతుందో ఏంటో ఆయన కళ్ళారా చూస్తున్నాడు, చూశాడు. 10 ఏళ్ళు తిరిగాడు ఖాళీగా. మేము 10 ఏళ్ల నుంచి జనసేన సభ్యత్వంలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో కూటమి ప్రభుత్వాన్ని నిర్మించింది దేనికంటే వాళ్ళ లాభాల కోసం కాదు, ప్రజల కోసం. ఇలాగే ప్రధానమంత్రి మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారు సీఎం గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము డ్రైవర్ల తరపున ఏం అడుగుతామంటే, ఈయన వైస్ ప్రెసిడెంట్ కోటి 70 కుటుంబాలు ఉంటాయి మా దాంట్లో. మేము చేతు నమస్కరించి అడుగుతున్నాం, మా గ్రీన్ ట్యాక్స్లు తగ్గించండి, మేము బతకాలి, ఇన్సూరెన్స్లు తగ్గించండి. ఎందుకంటే మేము అనుకున్నంత టార్గెట్గా మేమేం తోలుకోవట్లేదు. ఇప్పుడు మేము ప్రతి ఒక్కటే చూసుకోవాలి. ఆయిల్ పెరిగింది, ఇన్సూరెన్స్ పెరిగింది, టైర్లు, మెకానిజం ఎన్ని పోగా మాకు 10,000 రూపాయలు మిగలటానికి కష్టం అయిపోతుంది. ఇప్పుడు దాంట్లోనే 4,500 మేము కట్టకపోతే బండి ఆపేస్తున్నారు. దయించి మీరు మా వాహనాల్ని దృష్టిలో తీసుకొని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, మీరు ఎవరైనా సరే మాకు మంచి చేసేవాళ్ళు ఎవరైనా దేవుళ్ళతో సమానమే. మా గ్రీన్ ట్యాక్స్ మాత్రం తగ్గించండి. మేము చేతులెత్తి మొక్కుకుంటున్నాం. ఇంతకంటే మేము అడగలేం కదా. మేము గెలిపించుకున్నాం, మేము ఓటేసాం, 100% ఓటేసి అడుగుతున్నాం. అడగమన్నారు కదా, ఓటేసి మమ్మల్ని అడగండి, ప్రశ్నించండి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆయన్నే చేతులెత్తి నమస్కారం చేసి, అయ్యా డిప్యూటీ సీఎం గారు మా గ్రీన్ ట్యాక్స్ తగ్గించండి, మేము శుభ్రంగా బతకాలి. ఇక్కడే కాదు, మా రామర్పాడు రింగ్ రోడ్డు యార్లగడ్డ వెంకట్రావు గారి నియోజకవర్గం ఇది. ఇదే కాదు, 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని చోట్ల కార్లు ఉన్నాయి, అన్ని చోట్ల ఎల్లో ప్లేట్లు ఉన్నాయి. ఇవన్నీ గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తే మీరు మాకు దేవుళ్ళతో సమానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించి, ఇప్పుడు ఇదివరకు ఇట్లాగా 2,000 ఇస్తే, 5,000 ఇస్తే, 10,000 ఇస్తే తీసుకొని ఓటేసేసి మాకు తెలిసిన ఎల్లవయా అని చెప్పడం కాదు. ఇప్పుడు ఎన్ని లక్షలు ఇచ్చినా సరే మంచి చేసేవాడికే ఓటు వేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. అదే చేశారు, కూటమిని తీసుకొచ్చారు. మీరు కూడా తీసుకొచ్చినందుకు మాకు లాభం చేకూరే చేస్తే మళ్ళీ గెలిపించుకుంటాం. అవసరమే 60 ఏళ్ళు మాకు పెన్షన్ వచ్చేదాకా గెలిపించుకుంటామేమో.